హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్‌కి ఎంతమంది తిట్టుకుంటారో నాకు తెలీదు. కానీ నేను చెప్తున్నాను. చెప్పేవన్నీ శ్రీరంగం నీతులు, చేసేవన్నీ దొంగ పనులు అన్న సామెతలాగా ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజుని తిడుతున్నారు తెలుగు మూవీ లవర్స్. రీసెంట్‌గా 2 నెలల క్రితమే ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో తెలుగు సినిమాలకే ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఇంకా అసలు హైక్స్ పెంచడం వల్ల తెలుగు సినిమా ప్రజలకి సింగిల్ స్క్రీన్సే దూరమైపోతున్నాయి. ఇంకా తన మూవీస్‌కైతే అసలు హైక్ పెంచనని నీతులు చెప్పిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు ఈరోజు 'టాక్సిక్' మూవీకి బుక్ మై షోలో సింగిల్ స్క్రీన్ రేటు 150 ఉండాల్సింది కాస్త 225 ఇంకా రూ. 300 చేసేశారు. ఇంకా మల్టీప్లెక్స్‌లో అయితే రూ. 400 చేసేశారు. అది కూడా కన్నడ డబ్బింగ్ మూవీ. మన తెలంగాణ హైదరాబాద్‌లో అసలు షూటింగే జరగలేదు. ఇంకా అసలు తెలుగు పీపుల్ కూడా లేరందులో. అసలు దేన్ని బేస్ చేసుకొని ఇంత హైక్ చేశారు దిల్ రాజు గారు? ఇది ఒక కన్నడ మూవీ. బెంగుళూరులో టికెట్ రేట్ల ప్రకారం 1100 ఇంకా 500 దాకా ఉండాలి. కానీ అక్కడ హైక్సే లేవు. ఇంకా చెన్నైలో అయితే అసలు ఉండవు. మలయాళం అసలు హైక్స్ ఉండవు. హిందీలో కూడా లేవు. మూవీ మేకర్స్ ఆడియన్స్ డబ్బులకు అంత విలువ ఇస్తున్నారు అక్కడి ప్రొడక్షన్ హౌసెస్. కానీ మన తెలుగు ప్రొడ్యూసర్స్ మాత్రం తెలుగు ఆడియన్స్‌కి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. చాలా గ్రీడీ పీపుల్. అందులో మెయిన్‌గా దిల్ రాజు గారు. ఇంకెప్పుడు పాడ్‌కాస్ట్‌లో వచ్చి నీతులు చెప్పొద్దు అని తెలుగు పీపుల్ చెప్తున్నారు. కొంతమంది తెలుగు వాళ్ళైతే 5 వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది. అప్పుడు చూసుకుందాంలే అని కూడా అంటున్నారు. ఇంకొంతమంది తన ప్రొడక్షన్ హౌస్ తన ఇష్టం టికెట్స్ రేట్స్ పెంచుకుంటారు అని సోషల్ మీడియాలో డిబేట్ కూడా నడుస్తుంది. ఈ 'టాక్సిక్' మూవీ టికెట్స్ హైక్స్ గురించి మీ రియాక్షన్ ఏంటి? కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.